వైసీపీ కాపు ఇదేదో సభ జరిపారు కదా, కాపు ఆత్మీయ సమ్మేళనం. అయితే ఒకటి కాపు వ్యూహం వైసీపీ వాళ్ళు చాలా ఎక్కువగా చేస్తున్నారు. వైసీపీ కాపు అని వాటి పేరే పెట్టారు కాబట్టి దాంట్లో ఏది జనరల్ అని కూడా అనడానికి ఏం లేదు. చాలా ఖచ్చితంగా అక్కడ వాళ్ళు చాలా తీవ్ర స్థాయిలోనే ఈ వ్యూహం వీళ్ళకు దూరం అయిపోతున్నారు, కూటమి అనుసరిస్తున్న విధానాలు వీళ్ళల్లో వ్యతిరేకత తెస్తున్నాయి, దీని మీద ఫోకస్ పెట్టాలని ఖచ్చితంగా వైసీపీ కాపు రాష్ట్ర ముఖ్య నేతల సమావేశం. అంతకుముందు కూడా మనం తోట త్రిమూర్తులు అవి మనం మాట్లాడాం. వాళ్ళు అనేక అంశాలు ఏమనెత్తారు. అందులో ఏంటి, ఒక 3,000 కోట్లు కాపులు వాళ్ళు అభివృద్ధికి ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. ఎక్కడ ఏది జరిగినా కానీ అప్పుడు రంగా దగ్గర నుంచి ఇప్పటి వరకు వాళ్ళ మీద వెంటనే రకరకాల కథనాలు వేసేసి వాళ్ళకు నేరస్థ నేపథ్యం ఉంది అది ఇది అంటున్నారు. ఒకరి మీదే ఇలా చేస్తున్నారు, వ్యతిరేకంగా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని కాపాడడానికి మేము ఇదిగా ఉంటాము. గతసారి 37 టికెట్లు తెచ్చుకున్నాం, ఈసారి ఇంకా ఎక్కువ టికెట్లు వచ్చేటట్టుగా వైసీపీ తరఫున ఒక మాట వాళ్ళు యాడ్ చేస్తున్నారు. అంతకు మించి ఏమంటే ఒక రక్షణ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం, రక్షణ దళం పెడతాం. వీళ్ళందరికీ ఎవరు అవసరంలో ఉన్నా తలా 50,000 రూపాయలు వేసుకొని మేము వాళ్ళకు సహాయం చేయడానికి వెంటనే వెళ్తాం. ఈ సాయి కృష్ణ కూడా మేము సహాయం చేస్తాం. మొత్తం మీద కూటమి వచ్చిన తర్వాత ఈ వర్గానికి వ్యతిరేకంగా ఎక్కువగా వాళ్ళ మీదే టార్గెట్గా చేసుకొని పనిచేస్తున్నారు కాబట్టి మేము అటువైపు వెళ్తాము. పవన్ కళ్యాణ్ అప్పుడు ఆ పేరు చెప్పి వచ్చారు, కానీ ఇప్పుడు వాళ్ళని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, లేకపోతే వాళ్ళని టార్గెట్ చేసుకుంటున్నారు. ఆయన ఇప్పుడు హఠాత్తుగా ఎవరిని చూసినా కానీ ఆ కోణంలో మాట్లాడుతున్నారు. మీకు అవసరమైనప్పుడు వాడుకుంటారు, ఇంకోసారి పక్కన పెడతారు. ఈ పద్ధతిలో వాళ్ళు చాలా తీవ్రంగా, అంటే ఒక విధంగా ఇది వ్యూహాత్మక రణంలాగా మారింది. మనం రాజకీయంగా చెప్పుకోవాలంటే ఎప్పుడైనా అంతకుముందు వాళ్ళు తెలుగుదేశానికి ఓట్లు వేసింది చాలా తక్కువ. ఒక్కసారి పవన్ కళ్యాణ్తో అప్పుడు ఆయన పోటీ చేయలేదు కాబట్టి 14లో పడ్డాయి, తెలుగుదేశం వచ్చిందన్నారు. 19లో రాలేదు, ఓడిపోయిందన్నారు. 24లో మళ్ళీ బహిరంగంగానే పూర్తిగా ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం వల్ల మళ్ళీ అలా కలిసాయి. సో ఈ ఓట్లకు సంబంధించి ఇప్పుడు పెద్ద ఒక డైరెక్ట్ వార్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది మొత్తం. ఇంక దీని రిజల్ట్స్ ఎలా ఉంటాయి, పవన్ తీసుకుంటున్న వైఖరి, మాట్లాడుతున్నవి ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, ఇవన్నీ గోదావరి జిల్లాలోనే జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాల్లో తను మౌనం వహిస్తూ అంతకంతకు పవన్ కళ్యాణ్ ముందుకు రావటం అన్నది కూడా ఆలోచింపజేస్తుంది. మరి అది వ్యూహాత్మకంగా జరుగుతుందా, లేకపోతే మీరు ప్రాతినిధ్యం వహించారు కాబట్టి దీన్ని కొంచెం చక్కదిద్దాలి అని ఒక మంత్రివర్గంలోనో లేకపోతే కూటమిలోనో బాధ్యత పడిందా తెలియదు. కానీ ఈ వైసీపీ జనసేన ఇంకా చెప్పాలంటే జగన్ పవన్ మధ్యలో జరిగే ఈ పోటీలో ఈ సామాజిక కోణాలు, కులాల ఈక్వేషన్స్ ఎట్టిపోతాయి అన్నది మటుకు చాలా సీరియస్ మ్యాటర్.